బెంగాల్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్ బ్యాటర్ అభిషేక్ పోరెల్ ఒక మెడికల్ విద్యార్థి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా లైంగిక దాడి కేసులో బెంగాల్ పోలీసులచే అరెస్ట్ అయ్యారు. హూగ్లీలో అదుపులోకి తీసుకున్న తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించి చిన్సురా కోర్టు ముందు హాజరుపరిచారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక సంబంధం ఏర్పరచుకున్నాడని మోగ్రా పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేయగా ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలోనే ఉంది మరియు కోర్టులో నేరం ఇంకా రుజువు కాలేదు. ఈ పరిణామం ఆయన క్రికెట్ కెరీర్పై తీవ్ర ప్రభావం చూపింది. ఇదే కోవలో గతంలో మహిళలపై దాడులు లేదా ఆరోపణలతో అరెస్టైన 5 అంతర్జాతీయ క్రికెటర్లలో దక్షిణాఫ్రికా పేసర్ మఖాయా ఎన్తిని 1998 నాటి అత్యాచార కేసులో దోషిగా తేలి తర్వాత హైకోర్టు తీర్పుతో నిర్దోషిగా విడుదలయ్యాడు. బంగ్లాదేశ్ పేసర్ రుబెల్ హుసేన్ 2015లో ఓ నటించిన ఫిర్యాదుతో అరెస్టై బెయిల్పై విడుదలై చివరకు కోర్టు చేత పూర్తిగా నిర్దోషిగా ప్రకటించబడ్డాడు. ఆస్ట్రేలియన్ క్రికెటర్ లూక్ పోమెర్స్ బ్యాచ్ 2012 ఐపీఎల్ సమయంలో ఢిల్లీలో అసభ్య ప్రవర్తన ఇంకా దాడి ఆరోపణలపై అరెస్టైనప్పటికీ బాధితురాలతో కోర్టు బయట రాజీ కుదరడంతో కేసులు వీగిపోయాయి. అలాగే వెస్టిండీస్ మాజీ ఆటగాడు రయాన్ హిన్స్ 2012లో అత్యాచార ఆరోపణలపై అరెస్టై బెయిల్ పొందగా 2014లో సాక్ష్యాలు లేకపోవడంతో ఆ ఆరోపణలు కొట్టివేయబడ్డాయి. నేపాల్ ప్రముఖ క్రికెటర్ సందీప్ లామిచానే 2022లో అత్యాచార కేసులో అరెస్టై జిల్లా కోర్టు ద్వారా జైలు శిక్ష అనుభవించినప్పటికీ తదనంతరం పఠాన్ హైకోర్టు తగిన ఆధారాలు లేకపోవడంతో ఆయనను నిర్దోషిగా విడుదల చేసింది. ఈ అంతర్జాతీయ ఉదాహరణల మాదిరిగానే అభిషేక్ పోరెల్ కేసు కూడా ప్రస్తుతం న్యాయపరమైన విచారణ మరియు తుది తీర్పుపై ఆధారపడి ఉంది.